ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6 సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానము 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలనా? కనీసం ఆయన కొడుకైనా పాటించాలనా? ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా? వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడోవాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా పూర్తిగా మూలన పడ్డ పరిస్థితులు. ఈరోజు పరిస్థితి ఏమిటి? స్కూళ్ళల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే అసలు ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలికి వదిలేసిన పరిస్థితి. నాడు నేడుతో మేము స్కూళ్ళను బాగుపడుస్తే పూర్తిగా నాడు నేడును గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లలను మేము చదివిస్తే ఈరోజు పిల్లలను ట్యాబులు కదా దేవుడు ఎరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్ళు, అంగన్వాడీల్లో ఈరోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈరోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్ను నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి, పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ను రిఫార్మ్స్లో మేము చేస్తే 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈరోజు పూర్తిగా అన్ని నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలో తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినవి కూడా రకరకాల స్టేజుల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు, ఆ 17 మెడికల్ మిగిలిన 14 కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళల్లో నాడు నేడు కింద స్కూళ్ళను బాగుపరచడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే యువత, మహిళలకు ఇద్దరికి ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే అన్ని
తిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తా ఉన్న అతి దిగజారుడు రాజకీయము మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు. లాస్ట్లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు? బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు గవర్నెన్స్ మీద. ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటినన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలకే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో.